హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనం ఏపీ ఎఫ్బీఓ ఏబీఓ మెయిన్స్ కి సంబంధించి ఈరోజు క్వాలిఫైయింగ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇక క్వాలిఫైయింగ్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఏమేమి డిస్కస్ చేసాం, ద ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏం ఫాలో అవ్వాలి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఏం యూస్ చేయాలి, ఏ పెన్ యూస్ చేయాలి, ఏ పెన్ యూస్ చేయకూడదు అనేది డిస్కస్ చేసాం. అలాగే మీరు ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని సింపుల్ స్టెప్స్ ఏముంటాయి, మీరు చూసుకోవాల్సినటువంటి కొన్ని అంశాల గురించి మనం లాస్ట్ ఎస్ఏ వీడియోలో డిస్కస్ చేసాం. అలాగే మీరు ఏం చెయ్యాలో చెప్పాను అండ్ ఏం చెయ్యకూడదో కూడా మీకు డీటెయిల్డ్ గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అలాగే మీకు ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ గ్రూప్ 1 అనమాట. గ్రూప్ 1 లో జరిగినటువంటి ఎగ్జామ్ లో వచ్చిన ఎస్ఏకి సంబంధించి ఏదైతే ఎన్వైరన్మెంట్ కి సంబంధించి క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని కూడా నేను ట్రై చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆన్సర్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అది చూడొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ ఎస్ఏ సెషన్. ఈ రోజు ఎస్ఏ సెషన్ లో కామన్ గా ఉన్నటువంటి పాయింట్ ఆర్ డౌట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. మోస్ట్లీ అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అని ఉంటుంది. ఇది మనం మెన్షన్ చేయకూడదు మేడం అని అడుగుతున్నారు. నేను మీకు చెప్తున్నది ఒకే ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మనం ఎస్ఏ ఎలా ప్రెజెంట్ చేయాలి అన్న దాంట్లో మనకి ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఉంటాయి. ఓకే, ఈ యొక్క ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేవి ఏది మిస్ అవ్వకుండా మీరు మీ యొక్క ఎస్ఏలో మెన్షన్ చేయాలి, ఈ 3 పాయింట్స్. అంతేకాని ఈ యొక్క ఇంట్రడక్షన్ అనే వర్డ్ అనేది మీ ఎస్ఏలో కనిపించకూడదు అని నేను చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎన్ ఎస్ఏ, మీరు ఎస్ఏ స్టార్ట్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేపర్ అనుకోండి, ఇంట్రడక్షన్ అని పెట్టకుండా డైరెక్ట్ పారాగ్రాఫే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినర్ కి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది మీరు ఇంట్రడక్షనే రాస్తారు. సో దట్ ఈస్ వై జస్ట్ క్వశ్చన్ నెంబర్ వేయండి. క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత మీ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. అంతేగాని ఇక్కడ ఇంట్రడక్షన్ అని మాత్రం మెన్షన్ చేయొద్దు. ఇది నేను చెయ్యొద్దు అని చెప్తున్నాను, రైట్. ఈ యొక్క ఇంట్రడక్షన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, బాడీ స్టార్ట్ చేస్తారు. ఆ బాడీ దగ్గర బాడీ అని పెట్టొద్దు, ఈ వర్డ్ ను మెన్షన్ చేయొద్దు అంటున్నాను. అంతేకాని ఇంట్రడక్షనే రాయకుండా తీసేయండి, బాడీయే రాయకుండా తీసేయండి అని కాదు. ఈ పాయింట్ అనేది మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ నోట్ ఆఫ్ టుడేస్ వీడియో కనుక మనం చూస్తే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మనకి ఇన్స్టెంట్ ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఇన్స్టెంట్ పాయింట్స్ అనేవి ఆర్ ఇన్స్టెంట్ ఎస్ఏ మెటీరియల్ అనేది మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. లైక్ 2 to 3 pages లో ఒక రివిజన్ ఎస్ఏ మెటీరియల్ లాంటిది మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎగ్జామ్ ముందు రోజు దీన్ని రివైజ్ చేసుకుంటే ఈజీగా ఎస్ఏ క్లియర్ చేయొచ్చు అని నేను మీకు చెప్పాను. ఎందుకు, బికాస్ చాలా మంది ఆస్పిరెంట్స్ రీసెంట్ గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోల్ అనేది కండక్ట్ చేశాను. ఈ పోల్ లో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఏ పేపర్ మీరు డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ సెలెక్ట్ చేసింది వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ అనమాట, అంటే మన ఎస్ఏ పేపర్. సో దీనిలో మీరు అంత టెన్షన్ పడుతున్నారు కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ లాస్ట్ టైం మీకు ఎలా చేయాలని చెప్పాను, ఎలా రాయాలని చెప్పాను, ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే ఎలా ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలి, అన్నిటి గురించి మీకు చెప్పాను. అన్నిటి గురించి మీకు ఐడియా ఉంది. మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అనేది కూడా నేను చెప్తున్నాను కదా, మీరు ప్రాక్టీస్ చేయట్లేదండి, ఎవ్వరు ప్రాక్టీస్ చేయట్లేదు, అక్కడే మీరు ల్యాక్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 2019 మెయిన్స్ లో రాసిన ఎగ్జామ్ లో ఎవరైతే 100+ మార్క్స్ తెచ్చుకున్నారో పేపర్ 1+2 లో ఎస్ఏలో ఫెయిల్ అవ్వడం వల్ల, ఎస్ఏలో 10 మార్క్స్ మాత్రమే తెచ్చుకోవడం వల్ల అతని ఎఫ్బిఓ జాబ్ ని కోల్పోయాడు. నేను ఈ పాయింట్ ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్వాలిఫైయింగ్ టెస్ట్ ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. 18+ మార్క్స్ ఏముంది వచ్చేస్తాయి అని మీరు కూడా అనుకోవచ్చు. మరి ఈ టాపర్ కి ఎందుకు వేయలేదండి, పేపర్ 1 పేపర్ 2 లో 100+ మార్క్స్ తెచ్చుకున్న అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు అని మనం చెప్పలేము. డెఫినెట్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, డెఫినెట్ గా ఎస్ఏ ప్రాక్టీస్ చేసి వెళ్ళుంటాడు కదా, మరి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? బికాస్ దట్ డిపెండ్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యే మార్క్స్ అనేది రావడం కాదు. మీరు ఎంత నీట్ గా ప్రెజెంటేషన్ అనేది చేసినా సరే, ఎంత నీట్ గా పాయింట్స్ అనేది రాసినా సరే, ఒక్కొక్కసారి అది ఎవాల్యుయేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కాదు కదా, లేదంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ కాదు కదా, రీవాల్యుయేషన్ అని లేదంటే రీకరెక్షన్ అని ఇవన్నీ పెట్టించగలమా? ఇవన్నీ పెట్టించలేం. కాబట్టి రాసేటప్పుడే మీరు జాగ్రత్తగా రాయండి అని నేను చెప్తున్నాను. బికాస్ మీరు పేపర్ 1 పేపర్ 2కి ఎంత కష్టపడి ఎస్ఏ పేపర్ లో మీరు క్వాలిఫై అవ్వకపోవడం వల్ల మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదు ఫైనల్ లిస్ట్ లో అంటే అది ఇంకా చెప్పలేం. సో దట్ ఈస్ వై దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నేను డైలీ ప్రాక్టీస్ చేయండి అని కూడా చెప్పట్లేదు. మీకు మీరు కాన్ఫిడెంట్ ఆర్ మేము రాయగలము అని అనుకుంటే 2 to 3 days కైనా అట్లీస్ట్ 1 ఎస్సే రాయండి.
ఓకే, లేదంటే జస్ట్ ఇప్పుడే ట్రై చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడే ఒక క్వశ్చన్ తీసుకోండి. ఇప్పుడే ఒక పీవైకి ఏదో ఒక క్వశ్చన్ తీసుకోండి. లైక్ మన ఛానల్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని 45 మినిట్స్ టైం మీరే తీసుకొని అది మీరు 5 to 6 పేజెస్ రాయగలుగుతున్నారా లేదా అనేది మీరే చెక్ చేసుకోండి. లైక్ ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్ అన్నిట్లో అన్ని మీరు మెన్షన్ చేసి 5 to 6 పేజెస్ నీట్గా ప్రెజెంట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు మీరే చెక్ చేసుకోండి. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ వాట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ ఎస్ఏ యు ఆర్ అనేది. ఓకే, మరి ఈ రోజు వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, లైక్ ది లాస్ట్ వీడియోలో ఏదైతే నేను ఇన్స్టెంట్గా కొన్ని పాయింట్స్ అనేవి మీకు గుర్తురావు, ఎందుకంటే మీకు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి అని ఒక ఫార్ములా చెప్పాను. లైక్ 5, 30 and 10, లేదంటే 10, 5 and 30, 10, 30, 5 ఫాలో అవ్వండి బెస్ట్ అని నేను మీకు 45 మినిట్స్లో ఈ యొక్క ఫార్ములాని చెప్పడం జరిగింది. సో ఈ ఫార్ములాలో 10 మినిట్స్ బ్రెయిన్ స్టార్మింగ్ ఏదైతే ఉందో, ఈ 10 మినిట్స్ బ్రెయిన్ స్టార్మింగ్లో డెఫినెట్గా ఎస్ఏలో రాసే పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఏంటి అది? ఫారెస్ట్ గురించి కావచ్చు, ఎన్వైర్న్మెంట్ గురించి కావచ్చు, అది సిగ్నిఫికెన్స్ అని కానీ, అడ్వాంటేజెస్ అని కానీ, ఇంపార్టెన్స్ కానీ ఉంటుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏం మెన్షన్ చేయాలి? డిసడ్వాంటేజెస్ ఆర్ ఛాలెంజెస్ ఇవి వచ్చినప్పుడు ఏ పాయింట్స్ రాయొచ్చు? కాజెస్, కాన్సిక్వెన్సెస్, ఇంపాక్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అలాగే మిటిగేషన్ స్ట్రాటజీస్, మనం ఏ స్ట్రాటజీస్ అడాప్ట్ చేసుకోవాలి, ఎలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఆల్రెడీ వేరే కంట్రీస్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. అండ్ దెన్ మెజర్స్, ఎలాంటి మెజర్స్ తీసుకున్నామో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్స్ అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా కన్వెన్షన్స్ అండ్ అగ్రిమెంట్స్ ఉన్నాయా, నేషనల్ లెవెల్లో ఏమైనా కన్వెన్షన్స్ ఉన్నాయా, స్టేట్ స్పెసిఫిక్ అంటే మనం ఇప్పుడు ఏపీకి ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఏపీలో ఏమైనా ఇలాంటి స్పెషల్ ఆర్ స్పెసిఫిక్ కన్వెన్షన్స్ ఆర్ అగ్రిమెంట్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి ఉన్నాయా అనేది కూడా మీరు చూసుకోవాలి. వీటన్నిటిని ఎందుకు చెప్తున్నాను అంటే, డెఫినెట్ గా మీరు ఎస్సీ ఏదైతే ఇందాక 5 to 6 పేజెస్ రాస్తారు అని నేను అన్నానో, ఈ 5 to 6 పేజెస్ లో మీరు రాసే బాడీలో డెఫినెట్ గా ఈ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇంట్రడక్షన్, కంక్లూజన్ లో ఇవి ఉండకపోయినా సరే బాడీలో డెఫినెట్ గా వీటి గురించి అట్లీస్ట్ 3 to 4 టాపిక్స్ గురించి మీరు మెన్షన్ చేయాలి. అదే మీ ఎస్ఏ పేపర్ అనమాట. సో ఇవన్నీ మీరు ఈ 10 మినిట్స్ బ్రెయిన్ స్టార్మింగ్ లోనే గుర్తు చేసుకొని అన్ని పాయింట్స్ గుర్తు రావు కాబట్టి ఇన్స్టెంట్ గా కొన్ని గుర్తు పెట్టుకోండి అని నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక అక్కడ అడ్వాంటేజెస్ కానీ, సిగ్నిఫికెన్స్ కానీ, ఇంపార్టెన్స్ గురించి కానీ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఫారెస్ట్ కి సంబంధించి, ఇలా కొన్ని పాయింట్స్ అనేది పెట్టుకోండి. ఓకే, అది ఇంట్రడక్షన్ లో రాయొచ్చు, బాడీలో రాయొచ్చు. దీన్ని అగైన్ మీరు ఎలా 3 టైప్స్ లో డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎకలాజికల్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏముంటాయి, సోషియో కల్చరల్ బెనిఫిట్స్ ఏముంటాయి. సింపుల్ గా ఫారెస్ట్ యొక్క యూజెస్ ఆర్ ఫారెస్ట్ బెనిఫిట్స్ అని పెట్టేసి పేజ్ లో పారాగ్రాఫ్ గా రాసుకుంటూ వెళ్లే క్యాండిడేట్ కి, అలాగే ఇప్పుడు మీరు అనుకోండి, మీరు ఈ ఎస్ఏని ఇలా రాస్తున్నారు, బెనిఫిట్స్ అని పెట్టి ఎకలాజికల్ బెనిఫిట్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు, ఎకనామిక్ బెనిఫిట్స్ అని పెట్టి ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు, సోషల్ అండ్ కల్చరల్ బెనిఫిట్స్ అని పెట్టి ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఈ ఎస్ఏకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎస్ఏకి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎవాల్యుయేటర్ కి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ వేర్ మీ యొక్క మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, రైట్? సో ఇలాంటి ఇన్స్టెంట్ కొన్ని పాయింట్స్, రివిజన్ పాయింట్స్ అనేవి మిమ్మల్ని ఒక పేజ్ లో రాసుకోమని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కొన్ని పాయింట్స్ అవి ఎలా రాసుకోవాలి అర్థం కాలేదని కొంతమంది అడిగారు. సో దట్ ఈస్ వై ఐఎమ్ షోయింగ్ దిస్. అడ్వాంటేజెస్ అన్నిటికీ సంబంధించి అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా సరే, ఫారెస్ట్ గురించి క్వశ్చన్ వచ్చిందంటే మీరు దానిలో ఈ పాయింట్స్ రాయగలగాలి. అంతేకాని ఫారెస్ట్ లో తీసుకెళ్లి పొల్యూషన్ గురించి మీరు ఒక పాయింట్ పెట్టుకుని అది రాయలేకపోయినటువంటి పాయింట్ ని పెట్టుకోకూడదు. ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకున్నారు అంటే అది డెఫినెట్ గా ఫారెస్ట్ గురించి వచ్చినప్పుడు మీరు మెన్షన్ చేయగలిగినటువంటి పాయింట్ నే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎకలాజికల్ బెనిఫిట్స్ లో కార్బన్ సింక్స్ అని ఉంది. ఫారెస్ట్ అనేవి కార్బన్ సింక్స్ గా యాక్ట్ చేస్తాయి, దీన్ని చేంజ్ చేసేటువంటి ప్రసక్తి ఏమి ఉండదు. అలాగే ప్రివెంట్ సాయిల్ ఎరోషన్, ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఉంది, ఇది చేంజ్ అవ్వదు. ఫారెస్ట్ గురించి ఏమి ఇచ్చినా సరే దానికి యొక్క పాజిటివ్ అడ్వాంటేజ్ ఇది అనమాట. ఎకనామిక్ చూసుకుంటే ఈ యొక్క టింబర్, ఫ్యూయల్ వుడ్ ఇవన్నీ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మనకి ఏవైతే వస్తాయో ఆ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవన్నీ చేంజ్ అవ్వవు. ఇలా ఆ టాపిక్ గురించి వచ్చిందంటే డెఫినెట్ గా పాయింట్ రాయాలి. అలాంటివి మీరు ఇన్ని పెట్టుకోకపోయినా సరే ఒక అడ్వాంటేజెస్ కి ఒక 5 to 6 పాయింట్స్, డిసడ్వాంటేజెస్ కి 5 to 6 పాయింట్స్, అండ్ దెన్ కమింగ్ టు ఇంపాక్ట్స్ కి ఒక 5 to 6 పాయింట్స్. అలాగే ఇందాక నేను చూపించాను కదా లిస్ట్, ఆ లిస్ట్ లో కాజెస్ కానీ, కాన్సిక్వెన్సెస్ కానీ, మెజర్స్ కానీ, వీటన్నిటికీ కూడా మీరు ఒక 5 to 6 పాయింట్స్ అనేవి రెడీగా పెట్టుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్ లో ఎక్కువ ఆలోచించకుండా ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇందాక అడ్వాంటేజెస్ చూసాము, ఇవి ఇంపాక్ట్స్, పాజిటివ్ ఇంపాక్ట్స్, నెగిటివ్ ఇంపాక్ట్స్ అనమాట.
అంటే ఏంటి, ఇఫ్ ఆ యొక్క ఫారెస్ట్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ కనుక మనం చేసుకుంటే ఉండేటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అనేవి ఇక్కడ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఇంపాక్ట్స్, ఇఫ్ సేమ్ ఇప్పుడు ఇది ఏదైతే డీగ్రేడేషన్ అనేది జరుగుతుందో ఆ డీగ్రేడేషన్ కనుక కంటిన్యూ అయితే మనకి ఉండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇవి చేంజ్ అవ్వవు, డెఫినెట్గా ఈ ఇంపాక్ట్స్ అనేవి అలానే ఉంటాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి ఒక ఇంపాక్ట్స్ కానీ పాయింట్స్ కానీ మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఓకే. అండ్ మెజర్స్ టు బి టేకెన్, ఈ యొక్క మెజర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెజర్స్ అని పెట్టి మనం 5 to 6 పాయింట్స్ ఒక పేజ్లో రాయడానికి, అలాగే మెజర్స్ టు బి టేకెన్ అని పెట్టి పాలసీ మెజర్స్ అనేవి కొన్ని తీసుకోవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కొన్ని తీసుకోవచ్చు, సోషల్ మెజర్స్ కొన్ని తీసుకోవచ్చు, అలాగే టెక్నాలజికల్ మెజర్స్ అనేవి కొన్ని తీసుకోవచ్చు అని మీరు మెన్షన్ చేస్తే మీ ఎస్సే ప్రెజెంటేషన్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. ఎవాల్యుయేటర్ చూడగానే అర్థం అవుతుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా ఎస్సే రాశారనేది కాదు, ఎవాల్యుయేటర్కి ఈజీగా అర్థం అయ్యేలాగా ఎలా రాశారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సేమ్ అలానే స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్, ఈ యొక్క స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ లెవెల్లో ఏమున్నాయి, స్టేట్ లెవెల్లో ఏమున్నాయి, అలాగే కన్వెన్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అనేది రాసుకోండి. ఇక్కడ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గారికి సంబంధించి నేను ఒక 3 to 4 మాత్రమే ఇచ్చాను. మీరు ఒక లిస్ట్లో ఒక 5 to 6 కానీ లేదంటే ఉంటే 10 వరకు రాసి పెట్టుకున్నారు అంటే మీకు ఎగ్జామ్లో ఈ 10లో ఒక 5 అయినా గుర్తొస్తాయి. 5 అంటే 5 to 6 మాత్రమే రాసుకోకండి, ఇవే గుర్తొస్తాయని చెప్పలేము కదా. సో ఒక 10 వరకు 10 పాయింట్స్ రాసుకోండి ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్కి, సో దట్ మీరు 5 పాయింట్స్ ఎగ్జామ్లో గుర్తు పెట్టుకున్నా కూడా సరే ఈజీగా అటెంప్ట్ చేసి రావచ్చు. రైట్. అండ్ ఇప్పుడు నేను చూపించినటువంటి ఇది కూడా మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనూ మీకు పోస్ట్ చేస్తాను, అలాగే యాప్లో కూడా దీన్ని ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి, అలాగే ఫ్రీ మెటీరియల్లో కూడా నేను దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసుకొని పెట్టుకోండి. అలాగే ఎస్సే మెటీరియల్ ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో మీరు ఇంకెక్కడా కూడా సెర్చ్ చేయనక్కర్లేదండి. చాలా మంది అడుగుతున్నారు ఇది సరిపోతుందా అని చెప్పి, నేను చాలా టైమ్స్ చెప్తున్నాను ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఇందాక మీకు కొన్ని సైడ్ హెడ్డింగ్స్ చూపించాను కదా, ఇవన్నీ మీరు ఆల్రెడీ చదివేశారు. లైక్ మీరు దగ్గర ఏదైతే ఇప్పుడు మన ఎస్సే మెటీరియల్ ఉందో అందులో మీరు ఇవన్నీ చదివేశారు. సో ఈ యొక్క సిగ్నిఫికెన్స్కి సంబంధించి పాయింట్స్, డిసడ్వాంటేజెస్, కాజెస్, కాన్సిక్వెన్సెస్, ఇంపాక్ట్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మెషర్స్, అండ్ కన్వెన్షన్స్ అండ్ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా మీరు ఒక 3 పేజెస్లో కంప్లీట్గా పాయింట్ వైజ్ డెఫినెట్గా మీ దగ్గర మనం ఉన్న మెటీరియల్లోనే ఉన్నాయి. 3 పేజెస్లో రాసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు, ఓకే, ఎగ్జామ్ ముందు రోజు మీరు దీన్ని రివైజ్ చేసుకోండి. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎస్సే పేపర్ని క్వాలిఫై అవ్వచ్చు. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే టుడే. అండ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేసినటువంటి పాయింట్స్ కూడా ఇంకా డీటెయిల్డ్గా నేను యాప్లోను టెలిగ్రామ్ ఛానల్లోనూ అప్లోడ్ చేయడం జరుగుతుంది, చూసుకోండి. అలాగే ఇన్ డీటెయిల్ అన్ని టాపిక్స్కి సంబంధించి ఏదైతే ఉందో అది మీరు ఏదైతే మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర తీసుకున్న వాళ్ళు మన దగ్గర మెటీరియల్ నుంచి ప్రిపేర్ అవ్వడానికి ఎలాగైతే చెప్పానో, మీరు వేరే ఇన్స్టిట్యూట్ కావచ్చు, సెల్ఫ్ ప్రిపరేషన్ కావచ్చు, ఎవరైతే ఏ ప్రిపరేషన్ చేస్తున్నా కూడా సరే మీరు ఒక మెటీరియల్ అయితే ఫాలో అయ్యి ఉంటారు కదా. సో ఆ మెటీరియల్ నుంచి ఈ పాయింట్స్ అనేవి తయారు చేసుకోండి, సో దట్ ఎస్సే అనేది మీకు అంత టెన్షన్ లేకుండా ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఎందుకు అంటే ఎస్సే అనేది మీరు బాగా రాయలేదు అనుకోండి, ఈ ఇంపాక్ట్ అనేది మీ నెక్స్ట్ మెరిట్ పేపర్స్ మీద పడుతుంది. అది పడకుండా ఉండాలి అంటే మీరు ఈ యొక్క ఎస్సేని చాలా బాగా ప్రెజెంట్ చేసి రావాలన్నమాట. అందుకే ఎస్సే నెగ్లెక్ట్ చేయొద్దు, దీని ఇంపాక్ట్ తీసుకొచ్చి ఈ పేపర్స్ మీద పడేలా చేసుకోవద్దు అని చెప్తున్నాను. రైట్. అండ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎస్సే మెటీరియల్, ఈ యొక్క FBO ABO ఎస్సే మెటీరియల్ 99 రూపీస్కి అవైలబుల్గా ఉంది మన దగ్గర. మీరు యాప్లోనూ దీన్ని తీసుకోవచ్చు, అలాగే వాట్సాప్ చేసినా కూడా మీకు మెటీరియల్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. యాప్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్లో ఉంటుంది, అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో ఉంటుంది, ఇక్కడ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే. సో ఈ యొక్క ఎస్సే మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. అండ్ FSO ఫారెస్ట్ కూడా ఈ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే FBO జనరల్ సైన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ 9 యూనిట్స్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. మనం క్లాసెస్ కంప్లీట్ చేసాం కాబట్టి ఆ క్లాసెస్తో ఫుల్ లెంత్ మెటీరియల్ అనేది లైక్ 350+ పేజెస్తో మనం జనరల్ సైన్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. సో ఆ మెటీరియల్ కూడా ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అవైలబుల్ ఉంటుందండి, జనరల్ సైన్స్ మాత్రం. ఎస్సే అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, బట్ జనరల్ సైన్స్ ఓన్లీ
ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. 350+ పేజెస్, కంప్లీట్ 9 యూనిట్స్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ డయాగ్రామ్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఏవైతే యూనిట్స్లో మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అవసరమో ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి మీకు డీటెయిల్డ్ మెటీరియల్ ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్, అడిషనల్ డేటా అంతా డంప్ చేయకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్ సిలబస్ బేస్డ్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మెటీరియల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ ది essays. Right? Thank you so much and continue your preparation. Subscribe for more videos.